హాయ్, వెల్కమ్ టు ఫోటోగ్రఫీ అండ్ ఫోటోషాప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ కెరీర్కి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నాను. కొంతమందికి ఏదో ఒకటి సాధించాలని తపన ఉంటుంది, కానీ ఎందుకో సాధించే ప్రయత్న లోపాలు జరుగుతుంటాయి. దానివలన నిరుత్సాహం, ఎటువంటి ఇన్కమ్ లేక నిరుద్యోగులుగా నిరాశతో గడుపుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మా ఈ సలహాలు, సూచనలు. కొంతమందికి ఎంటర్టైన్మెంట్ మీడియా జోన్లో వర్క్ చేయాలని ఉంటుంది, కానీ అందులో సెటిల్ అవుతామో లేదో సంకోచం. ఇంట్లో ప్రెజర్ వలన ఐటీలో జాబ్ కోసం ట్రై చేస్తారు, కానీ జాబ్ పొందడంలో విఫలమవుతారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒక చోట, ప్రయత్నం మరొక చోట. అలాంటి వారి కోసం ఫోటోగ్రఫీ అండ్ ఫోటోషాప్ చూసిన ఫోటోగ్రఫీ అండ్ ఫోటోషాప్ ద్వారా ఎలా మనీ సంపాదిస్తూ నిలదొక్కుకోవటం అని మీకు సందేహం రావచ్చు. అది ఎలాగో చెప్తాం. మీకు ఫోటోగ్రఫీ, ఫోటోషాప్ ఇంట్రెస్ట్, మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించగలిగి మీ దగ్గర మినిమం ఒక కెనాన్ గుడ్ కెమెరా, మినిమం 4GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ ఉంటే చాలు. ఫోటోగ్రఫీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలా? ఆ కోర్సు అండ్ కెమెరా కొనడానికి అంత మనీ కష్టం అనిపించవచ్చు. కెమెరా అయినా ఉంటే చాలు మీ దగ్గర. ఫోటోగ్రఫీ అంటారా? మీ ఫ్రెండ్ షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు లేదా వెడ్డింగ్స్ ఫోటోగ్రఫీ చేసేవారు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి కొన్ని మెలకువలు తెలుసుకొని దానికి మీ క్రియేటివ్ని జోడించండి. మీరు కొన్ని టెస్ట్ షూట్స్ చేయండి. మీకంటూ కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీరు షార్ట్ ఫిలిమ్స్కి వర్క్ చేయవచ్చు. దాని ద్వారా మీకు కొంత మనీ ఎర్న్ చేయవచ్చు. కొంతమందికి ఫోటోగ్రఫీ పర్ డే 3000 నుంచి 5000 కూడా చార్జ్ చేస్తున్నారు. అది పర్ డే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చే అమౌంట్ కంటే కూడా చాలా ఎక్కువే. కాకపోతే నీతో పాటు ఇంకొకరిని సపోర్టివ్గా పెట్టుకుంటే మీకు వర్క్లో సపోర్టివ్గా ఉంటారు. అందులో ఎదిగే ప్రయత్నం ఈజీ అవుతుంది. తర్వాత ఫోటోషాప్. మీకు ఫోటోషాప్ 1000 రూపాయలతో కూడా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి. మీకు ఫోటోషాప్ మీద బాగా ఆహ్వాన ఉంటే, క్రియేటివ్ డిజైన్స్ సత్తా పెట్టగలిగితే మీరే షార్ట్ ఫిలిమ్స్కి పోస్ట్లోకి డిజైన్స్ చేయవచ్చు. దాని ద్వారా కొంతమంది సంపాదించవచ్చు. ఫోటోగ్రఫీ మీద గ్రిప్ వచ్చిన తర్వాత మీరే ఒక ఫోటోగ్రఫీ బ్రాండ్ నేమ్ పెట్టుకొని వెడ్డింగ్స్లో కూడా ఫోటోగ్రఫీ చేయవచ్చు. ఒక్కొక్క వెడ్డింగ్కి మినిమం 20,000 నుండి 30,000 ఎర్న్ చేయవచ్చు.